సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అరకొర వసతులతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాలలో నామమాత్రపు సేవలను అందిస్తున్నారు. అనారోగ్యం కారణాలతో కార్మికుల కష్టార్జితం పూర్తిగా ప్రైవేటు ఆసుపత్రుల్లో పాలవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా పరిశ్రమలున్నా ఇక్కడి ఈఎస్ఐ హాస్పిటల్లో మాత్రం వసతులు అరకొరగానే ఉన్నాయి. నెలకు లక్షల్లో కార్మికులు డబ్బులు ఈఎస్ఐ ద్వారా కట్ అవుతూ ఆదాయం పొందుతున్న ఈఎస్ఐ బోర్డు కార్మికుల ఆరోగ్యాలతో మాత్రం చెలగాటమాడుతోంది. సంగారెడ్డి జిల్లా ఈఎస్ఐ డిస్పెన్సరీలలో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో 2 పారిశ్రామిక వార్డులున్నాయి. ఇక్కడ చిన్న పెద్ద కలుపుకొని సుమారు 32 కంపెనీలున్నాయి. సుమారు 15 నుంచి 20 వేల వరకు ఇక్కడి పరిశ్రమలలో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క జహీరాబాద్ ప్రాంతంలోని కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ రూపంలో నెలకు 25 లక్షలు ఆదాయాన్ని ఈఎస్ఐ బోర్డు వసూలు చేస్తుంది. కానీ హాస్పిటల్లో సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతుందంటున్నారు కార్మికులు. రోజుకు 100 నుంచి 150 మంది హాస్పిటల్కు వస్తుంటారు. కార్మికులకు అత్యవసర పరిస్థితుల్లో దెబ్బలు తగిలినా ఇక్కడ ఎక్స్రే, స్కానింగ్ వంటి సౌకర్యాలు లేవు. సరిపడా స్టాఫ్ లేరు. ఈ హాస్పిటల్లో కేవలం ఏవో సాధారణ టాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ ప్రాంతానికి దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ ప్రాజెక్టు వస్తూ ఉంది. ఆ ప్రాజెక్టు కనుక అమల్లోకి వస్తే కొన్ని వేల ఉద్యోగాలు, వేల మంది కార్మికులు రావడానికి అవకాశం ఉంది. కానీ జహీరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నప్పటికీ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. కేవలం డిస్పెన్సర్ మాత్రమే ఉంది. ఈ డిస్పెన్సర్లో ఉన్నటువంటి డాక్టర్ కూడా ఇన్ఛార్జి డాక్టర్, డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి డాక్టర్ తప్ప రెగ్యులర్ డాక్టర్ లేదు. ఈ ప్రాంతం నుంచి జహీరాబాద్ నుంచి సుమారుగా 23 నుంచి 25 లక్షల రూపాయలు కార్మికుల నుంచి కాంట్రిబ్యూషన్ ఈఎస్ఐ బోర్డుకు వెళ్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్పెన్సరీకి మాత్రం ఈ సంవత్సరంలో 2 నెలల 11 రోజుల పాటు ఈ ఉన్నటువంటి డిస్పెన్సరీ బిల్డింగ్ కు రెంట్ కట్టలేదనే పేరుతోటి తాళం వేసిన పరిస్థితి కూడా ఉంది. నేను ఒక కార్మికుని. జహీరాబాద్ ఏరియాలో చిన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. వేల మంది కార్మికులు ఇక్కడ ఉన్నప్పటికీ మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్సీపూర్కు అక్కడ వెళ్ళమని చెప్తారు. ఇక్కడ స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ ఎటువంటి ఇన్ పేషెంట్కు సౌకర్యం లేదు. పరిశ్రమల కాలుష్యం, భద్రత ప్రమాణాలు లేకపోవడంతో కార్మికులు గాయాల పాలై హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అటు ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు పెట్టి వైద్యం తీసుకునే పరిస్థితి లేక, ఇటు ఈఎస్ఐలో వైద్యం అందక ఆరోగ్యం క్షీణించి మంచాన పడుతున్నారు. దీంతో మొత్తం కుటుంబమే రోడ్డున పడుతుంది. ఈఎస్ఐ డిస్పెన్సరీలలో ఇన్ పేషెంట్ సౌకర్యం లేదు. జహీరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్కు వెళ్లాల్సిందే. జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీకి సొంత భవనం లేక, అద్దె కట్టక అప్పుడప్పుడు 2-3 నెలల వరకు హాస్పిటల్ మూతపడుతుంది. ఇక్కడ పూర్తి సౌకర్యాలతో ఈఎస్ఐ ఆసుపత్రిని కనీసం 50 బెడ్లతో నిర్మాణం చేయాలని, 2 డాక్టర్లతో కూడిన మొత్తం స్టాఫ్ ను నియమించాలని కార్మికులు కోరుతున్నారు. జహీరాబాద్లోని ఈఎస్ఐ హాస్పిటల్ చాలా దారుణంగా ఉన్నాం సార్. ఏ ఒక్క ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరుగుతలేదు. కానీ వచ్చేది దీనికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక ఇంజెక్షన్ లేదు, ఒక సూది లేదు, ఏమి లేదు. రేపు రండి, ఎల్లుండి అని అంటున్నారు. ఒక్క ట్యాబ్లెట్ ఇట్టి పంపిస్తున్నారు సార్. ఏదైనా సరే రామచంద్రపురము, ఆర్చీపురము, ఇక్కడ అన్ని దగ్గర హైదరాబాద్ పంపిస్తున్నారు. చాలా కష్టంగా ఉన్నది సార్. ఎక్స్రే, స్కానింగ్ జనరల్గా డిస్పెన్సరీస్లో ఉండవు, హాస్పిటల్స్లో ఉంటుంది. మనకు ఇక్కడ నియరెస్ట్ అంటే రామచంద్రపురం హాస్పిటల్లోనే ఆ ఫెసిలిటీ ఉంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయినా, ఎక్స్రే అయినా. సో అట్లాంటి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కానీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి పంపిస్తుంది. డిస్పెన్సరీలో జనరల్గా బెడ్స్ ఉండవు. అంటే రెంటల్ బిల్డింగ్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఇట్లే నడుస్తుంది. 3 months బ్యాక్ నియర్లీ 1.5 month వరకు అట్లా క్లోజ్ చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో రానున్న రోజుల్లో నిమ్స్ లో భాగంగా పరిశ్రమలు రానున్నాయి. అప్పుడు వేల మంది కార్మికులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. అందుకే జహీరాబాద్ లో అన్ని సౌకర్యాలతో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు అంటున్నారు.